ओम महागणाधिपते नमः। ऐं सरस्वत्यै नमः। ओम नमः शिवाय शिवाय गुरवे नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्ते 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 नमो नमः। श्रीराम जय राम रामाय नमो नमः। मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः। जय गुरु दत्तात्रेयाय नमः। यूट्यूब ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి। నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతి సిద్ధాంతిని, వాస్తు సిద్ధాంతిని। ఈ రోజున మనం చెప్పిపోయే కంటెంట్ ఏంటంటే, టాపిక్ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడి యొక్క జీవితంలో అంతా కూడా అఖండమైన ధనయోగాలు సిద్ధించడానికి కానీ, అఖండమైన రాజయోగం సిద్ధించడానికి కానీ, విశేషమైన ధనప్రాప్తి కలగడానికి, వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది। ఎటువంటి విషయాలంతా కూడా చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్ర కారకము మరియు పంచమ స్థానము, అష్టమ స్థానం అంతా కూడా కేంద్రంగా చేసుకుని లగ్నవశాత్తు కానీ రాశివశాత్తు కానీ ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వివాహం అయిన తర్వాత బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అందరు కూడా। అందరికీ ఈ రకంగా జరగకపోవచ్చు, కానీ కొంతమందికి అయితే కనుక జాతకరీత్యా యోగాలు బట్టి విశేషమైన రాజయోగం కానీ విశేషమైన ధనయోగాలంతా కూడా కొంతమంది జాతకంలో ఈ జాతకుడికి చూస్తే కనుక వివాహం అయితేనే బాగుపడతాడని చెప్పేసి చెప్తూ ఉంటారు జ్యోతిషులంతా కూడా। వివాహం అయితేనే వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది, వివాహం అయితేనే ఈ యొక్క జాతకుడికి అంతా కూడా బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు। అటువంటి జాతకాలంతా కూడా ఉదాహరణగా చూసుకుంటూ ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ, మేషాది ద్వాదశ లగ్నాలకంతా కూడా కేంద్రంగా గ్రహాల యొక్క కలయిక కానీ, గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది। కావున ఎటువంటి యోగాలు ఏ గ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది, ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది, రాజయోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది, ధనయోగాలు బాగా డబ్బు సంపాదించడానికి కానీ, వ్యాపారం అభివృద్ధి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనేది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క టాపిక్లో చెప్పడం జరుగుతుంది। మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల, ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి లభించడానికి, అఖండమైన ధనయోగం డబ్బులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది। కావున వ్యాపారంలో అభివృద్ధికి అంతా కూడా స్త్రీలు కారణమవుతారు। ప్రధానంగా విశేషంగా భార్య అంతా కూడా కలత్రస్థానం అంటారు। ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే పురుషుడు ఒక జాతకంలో ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి, మరియు ఇక్కడ బృహస్పతి యోగం ఉండాలి, గురుబలం అంతా కూడా సిద్ధించాలి, మరియు చంద్రబలం యొక్క రంగాలు ఉండాలి, మరియు ఇక్కడ అంగారకుడు కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటారు। ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము, అష్టమ స్థానము, పంచమ స్థానము, ఈ యొక్క దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వాదశ స్థానాలు ఇవన్నీ కూడా చూసుకొని లగ్న చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా అన్వయం చేసుకొని అన్నీ కూడా చూసుకుంటేనే జాతకం అంతా కూడా అఖండమైన రాజయోగంతో, ధనయోగంతో, విపరీత రాజయోగంతో వివాహమైన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అన్యన దాంపత్యంతో, అనురాగాలతోటి, ప్రేమతోటి, అఖండమైన ఐశ్వర్యంతో అంతా కూడా సిద్ధించడానికి, విపరీతంగా కలిసి రావడానికి, వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది। కొంతమంది జీవితాల్లో వివాహమైన ఒక సంవత్సరానికి కానీ ఈ యొక్క మాకంతా కూడా బాగా కలిసి వచ్చిందంటే, వివాహం అయిన తర్వాత మాకు మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయి లభించింది, అమ్మాయిని కళ్యాణం చేసుకున్న తర్వాత మాకంతా కూడా ధనప్రాప్తి లభించింది, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు। అటువంటి విధానం అంతా కూడా చూసుకునేసి పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహం అయిన తర్వాత మంచిగా కలిసి రావడానికి కానీ, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి కానీ, అఖండమైన సౌభాగ్యం సిద్ధించడానికి పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాం। మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరికి కూడా ఈ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఈ యొక్క పరిష్కారం అందరూ కూడా చేసుకోండి। తద్వారా ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకంతా కూడా పరిష్కారాలు తెలుస్తున్నాయి। ఈ యొక్క పరిష్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగాలని చెప్పి జగన్మాత అయిన లలిత పరమాత్మిక ఒక అనుగ్రహం అంతా కూడా మీకు కలగాలని చెప్పేసి ఈ యొక్క జగన్మాత మహాశక్తి స్వరూపిణి లలిత త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంతా కూడా సకల జనులకు అంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలి, అఖండమైన రాజయోగం కలగాలి, అఖండమైన ధనప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం। తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో వ్యాపారం అభివృద్ధి అవుతుంది, ఈ యొక్క ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది,
ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోండి. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా అంతా కూడా చెప్తున్నాం. గ్రహాల యొక్క కలయిక వల్ల ఈ ప్రభావం ఉండవచ్చు అనే సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. కావున ఈ యొక్క జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల, మేము చెప్పే పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభించడానికి, విపరీతమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. కావున వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది. వాళ్ళ వల్ల అంటే వివాహమైన కళత్రం వల్ల, ప్రధానంగా భార్య వలన ఎటువంటి సంపాదన అంతా కూడా సిద్ధిస్తుంది. పురుషుడికంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహ సమయంలో కూడా మహావిష్ణు స్వరూపాయ వరాయ అని చెప్పేసి అంటారు. మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి అంతా కూడా వేద మంత్రాలతో ఉచ్చారణ చేసుకుంటూ అక్కడ పాదపూజ చేయడం జరుగుతుంటుంది వరపూజల విధానంగా. ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మహాలక్ష్మి స్వరూపిణి కన్యాం అని చెప్పేసి మంత్రంతో అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ యొక్క అఖండమైన ధనప్రాప్తి కలగాలి అని చెప్పేసి వేద మంత్రాలతో అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. ఈ యొక్క ధనప్రాప్తి ధనయోగం అంతా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా వివాహ సమయంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, వివాహం అయిన తర్వాత కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, అనంతా కూడా శాంతంగా ఈ యొక్క ప్రశాంతంగా మీరంతా కూడా చెప్పిన పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకోండి. తద్వారా మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. జయ గురు దత్తాత్రేయ. మిథున రాశి మిథున లగ్న జాతకులు ప్రధానంగా విశేషంగా జీవిత భాగస్వామి వలన మీకు జాతకంలో ఎటువంటి కలిసి వస్తుంది, వివాహమైన తర్వాత చాలా మందికి కలిసి వస్తుంది అంటూ ఉంటారు. చాలా మందికి జాతకంలో అసలు వివాహం అయితేనే మంచిగా కలిసి వస్తుంది, వివాహం అయితేనే స్థిరత్వం వస్తుంది అంటూ ఉంటారు. జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్రకారకము, సప్తమ స్థానము, జన్మస్థానము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే కనుక ఎటువంటి భాగస్వామి అనుగ్రహం వల్ల, ప్రధానంగా చూసుకుంటే భాగస్వామి యొక్క జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి, ఒక పురుషుడు యొక్క జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి, అన్వయం చేసుకొని మరి యొక్క జాతక ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, గోచార చక్రవశాత్తు కూడా అన్వయం చేసుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా ఏ రకంగా ఉంటుందంటే గోచార చక్ర లగ్నాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది, రాశి లగ్నవశాత్తు చంద్ర లగ్నవశాత్తు చూసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి పరిభాషలు అంతా కూడా చూసుకుంటే కొంతమందికి ప్రధానంగా చూసుకుంటే వివాహమైన తర్వాత విపరీత రాజయోగంతో ధనప్రాప్తితోటి అంతా కూడా జాతక ప్రభావం వల్ల అష్టైశ్వర్య యోగం అంతా కూడా సిద్ధించిన జాతకాలు చాలా వరకు ఉన్నాయి. అటువంటి జాతక ప్రభావం అంతా కూడా అందరికీ లభించాలంటే ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి, అది పరిష్కారం అంతా కూడా విశేషంగా చెప్తున్నాం. మిథున రాశి మిథున లగ్న జాతకులకంతా కూడా విశేషంగా మీకంతా కూడా జీవిత భాగస్వామి వలన మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా సప్తమ స్థానము, అష్టమ స్థానము, లగ్నవ శాతం ఈ జాతకంలో కానీ, స్త్రీ యొక్క జాతకంలో కానీ, భాగస్వామి యొక్క జాతకంలో కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క నవాంశ అనే జాతకం చూసుకోవాల్సి ఉంటుంది. మరియు వైవాహ జీవితం ఈ యొక్క అన్యూనమైన దాపత్యానికి కారణం అంతా కూడా శుక్రుడు, అంగారకుడు కారణమవుతారు. ఇక్కడ శనీశ్వరుడు కూడా కారణమవుతూ ఉంటారు. తద్వారా మీకంతా కూడా విపరీత రాజయోగానికి బృహస్పతి యోగం అంతా కూడా సిద్ధిస్తే కనుక సప్తమ స్థానాధిపతి యోగకరంగమైన స్థానంలో ఉంటే కనుక అఖండమైన ధనప్రాప్తి అంతా కూడా జీవిత భాగస్వామి యొక్క జాతక ప్రభావం వల్ల మీకంతా కూడా రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా స్త్రీలు విశేషంగా తమ భర్తలకంతా కూడా అఖండమైన దీర్ఘాయుషు కలగాలంటే ఈ యొక్క సువాసని వచ్చే విధానం ప్రతినిత్యం కూడా చేస్తూ ఉండాలి. వారానికి ప్రతినిత్యం కూడా వార నియమాలు పాటిస్తూ మంగళవారము, గురువారము, శుక్రవారం రోజున మంగళగౌరి దేవికి కానీ, లలితా త్రిపుర దేవికి కానీ ప్రధానంగా కడ్మాల స్తోత్ర పఠనం చేసుకొని కుంకుమార్చన చేసుకోవడం, మల్లెపూలతో కానీ పసుపు రంగు పూలతో కానీ అర్చన చేసుకునే విధానం అంతా కూడా పాటిస్తూ ఉండడం, నియమాలు పాటిస్తూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపే ఈ యొక్క సువాసినికి అంతా కూడా ఇంటికి పిలిచి కానీ, లేదు సువాసిని ఇంటికి వెళ్ళి కానీ పూతాంబులం కానీ పండుతాంబులం కానీ ఇవ్వడం, వచ్చిన ఆ ముత్తైదువుకంతా కూడా సాక్షాత్ మంగళగౌరి దేవిగా భావించి ఈ యొక్క జగన్మాత స్వరూపిణిగా భావించి ఆశీర్వాదం తీసుకోవడం, అఖండమైన దీర్ఘసుమంగిలి యోగం సిద్ధించడం అనేది జరుగుతూ ఉంటుంది. రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల. స్త్రీలు ఎవరైతే కనుక నిత్యం అంతా కూడా సింధూరం అంతా కూడా ధరిస్తూ ఉంటారు. సింధూరం అని చెప్పేసి అంటే
ప్రధానంగా ఈ యొక్క పాపిడి దగ్గరంతా కూడా బొట్టు పెట్టుకుంటూ ఉంటారు స్త్రీలంతా కూడా. పాపిడి అనేది జీవిత ప్రామాణికానికి నిదర్శనంగా చేస్తూ ఉంటారు. విశేషమైన పూజల్లో అంతా కూడా అది కూడా విశేషమైన పూజగా చేస్తుంటారు చాలామంది కూడా. ప్రధానంగా స్త్రీలకి ప్రధానంగా దీర్ఘ సుమంగళి యోగం ఉందా లేదా అని చెప్పేసి తెలియడానికి అష్టమ స్థానం చేస్తూ ఉంటారు. అష్టమ స్థానాన్ని కేంద్రంగా చెప్తారు దీర్ఘ సుమంగళి యోగం కోసం అని చెప్పేసి విశేషమైన పూజలు దానికి సపరేట్గా ఉంటాయి. మరియు ఇక దీర్ఘ సుమంగళి యోగానికి ఎంత కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక భర్త ఆయుష్ పెరగడానికి, మీ యొక్క ఆయు ప్రమాణం కూడా పెరగడానికి, ప్రధానంగా ప్రతినిత్యం కూడా సువాసిని అర్చని విధానం అంతా కూడా ఒక ముత్తైదుకు ప్రతిరోజు కూడా ఒక ముత్తైదుకి పూతాంబులం పండు తాంబూలం ఇస్తూ ఉండండి. అఖండమైన దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా. ఈ యొక్క దీర్ఘాయుషుతోటి ప్రధానంగా మీకంతా కూడా అన్యోన్యమైన దాంపత్యంతో అఖండమైన భోగభాగ్యాలు సిద్ధించడానికి, అఖండమైన రాజయోగం అంతా సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహంతో ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి అయిన జగన్మాత అంతా కూడా అఖండమైన దీర్ఘ సుమంగళి యోగం ఇచ్చడానికి అంతా కూడా అఖండమైన వరాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఖడ్గమల స్తోత్ర పఠనం చేయాలి. మరియు దేవి భాగవత పారాయణం అంతా కూడా వేద బ్రాహ్మణులతో చేస్తూ ఉండాలి. తద్వారా మీకంతా కూడా మంచి రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఖడ్గమాల స్తోత్ర విధానంగా మీరంతా కూడా మూలమంత్ర సహితంగా చండీ సప్తసతి పారాయణం అంతా కూడా వేద బ్రాహ్మణంతో చేయించుకోవడం వల్ల వ్యాపారం అభివృద్ధి కలిసి వస్తుంది, రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. వివాహం అయిన తర్వాత అందరికీ చాలా మంచిగా కలిసి వస్తుంది. తద్వారా జన్మజాతకం అంతా కూడా పురుషుడు జాతకమే కాకుండా స్త్రీ యొక్క జాతకం కూడా అన్వయం చేసుకొని చూడాల్సి ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా మిథున రాశి మిథున లగ్న జాతకులకి అంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది. మీరు బృహస్పతి ప్రీతికరంగా శనిగులు దానం చేసుకోవాలి. శనీశ్వరుడికి ప్రీతికరంగా మీరంతా కూడా విశేషంగా మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది. మరి శుక్రుడు ఇక్కడ కలత్రకారకుడు అవుతాడు. కావున కలత్రకారకుడు శుక్రుడు ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. ఆనందమైన జీవితం జీవించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా విపరీత రాజయోగంతో ధనప్రాప్తి, డబ్బులంతా కూడా సమయానికి అందడం అనేది జరుగుతుంది. కావున మిథున రాశి మిథున లగ్న జాతకులు విశేషంగా పరిష్కారం చేసుకోండి. జ్యోతిష పండితులతోటి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి. మేము చేసే లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాల్లో అంతా కూడా పాల్గొనడం వల్ల విపరీత రాజయోగంతో ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. జయ గురు దత్తాత్రేయ.